హలో ఫ్రెండ్స్, వీఆర్ ఇన్ రామల్ ఫిల్మ్ సిటీ. సో మా ఫ్యామిలీ అందరైతే వచ్చేసారు హైదరాబాద్కి ఒక మ్యారేజ్ పర్పస్. సో వీ ప్లాన్ ఫర్ ఏ డే అవుట్. సో లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. వీడియో చూస్తున్నా మా ఫ్యామిలీ అయితే మనకు చాలా సపోర్ట్ చేశారు. స్టార్టింగ్లో భయం వేసింది, బట్ ఎవ్రీబడి సపోర్టెడ్ మీ. సో ఇలా ప్రతి కపుల్కి ఇలా క్యాప్స్తో ఇలా ఫొటోస్ తీసాం పెద్దవాళ్ళకి. సో ఇక మా వాళ్ళు అయితే అరుపులు కేకలతో మారు మోగిచ్చేశారు. మాజీ సర్పంచ్. దీంట్లో ఓన్లీ మా ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేసామనేది మాత్రమే షేర్ చేశాను. సో నెక్స్ట్ వ్లాగ్లో బాహుబలి మహాభారతం సెట్స్ నేను కంప్లీట్గా పోస్ట్ చేస్తాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. మేము ఆల్మోస్ట్ 3 times విజిట్ చేసాం రామల్ ఫిల్మ్ సిటీ, బట్ ఫ్యామిలీతో ఫస్ట్ టైం. అండ్ ఈసారి చాలా ఎంజాయ్ చేసాం. వీళ్ళే మా ఫ్యామిలీలో క్యూటెస్ట్ కపుల్. గేమ్స్ కూడా అవైలబుల్లో ఉంది. సో వెళ్తే కంపల్సరీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోని. అండ్ ఇక్కడ నెట్ యాక్టివిటీ ఉంది. ఇవన్నీ ఫ్రీ, మనకి టికెట్స్తోనే మనము ఆడుకోవచ్చు. ఈ నెట్ యాక్టివిటీకి మాత్రం షూస్ మాత్రం మ్యాండేటరీ. చిన్నపిల్లలు కూడా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, అంటే నార్మల్ ఫ్రీగానే. సో మనం టికెట్తోని తీసుకుని వాళ్ళని ఆడిపించవచ్చు. వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, సో వీళ్ళని ఈ గేమ్స్ ఆడిపించాం. రామోల్ ఫిల్మ్ సిటీ లోపల బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మనం అవి ఎక్కేసామంటే వాళ్ళు ఒక టూర్ లాగా ఇలా తిప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్ని డ్రాప్ పాయింట్స్ కూడా ఉంటాయి, అక్కడ మనం దిగేసి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ కూడా చేయవచ్చు. ఇవన్నీ సినిమాలో తీసిన సెట్స్ అన్నమాట. సో అవి చూపెడతారు. నెక్స్ట్ అయితే మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని సినిమాలు ఇక్కడనే షూట్ చేస్తారు. అత్తారింటికి దారేది అండ్ రీసెంట్గా రవితేజ మూవీ కూడా. హాయ్ శ్రీరాజ్. ట్రైన్ చూస్తే ఏ కపుల్కైనా ఈ షార్ట్ మ్యాండేటరీ కదా. సో వీ ఆల్సో ట్రైడ్ ఇట్. మామూలుగా ఉన్నది మా వాళ్ళతో. సో ఆ డే మొత్తం ఇదే కేరింతలు, ఇదే అల్లరి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతో అయితే. రామోజ్ ఫిల్మ్ సిటీ అంటే బాహుబలి సెట్. సో నౌ వీఆర్ ఇన్ బాహుబలి సెట్. బాహుబలి సెట్ నేను సపరేట్ ఒక వ్లాగ్లో షూట్ చేస్తాను. అండ్ నో వీఆర్ గోయింగ్ టు అవతార్. ఇందులో అవతార్ మూవీ ఎలా షూట్ చేస్తారనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెట్స్ వాచ్. And look at the artist. He is wearing a special costume. It has sensors on it. Costume के ऊपर देख सकते हो white color dots, वो है sensors. These OptiTrack cameras capturing the sensors and showing on the screen as an avatar character. ये OptiTrack कैमरा जो है सेंसर्स को कैप्चर कर रहा है, इसीलिए आप स्क्रीन के ऊपर देख सकते हैं अवतार कैरेक्टर. So now look at the chair. Chair also has the same sensors like the dress. कुर्सी के ऊपर भी देख सकते हैं सेम सेंसर्स लगे हुए हैं.
While he lifting the chair on the screen, you can see as a rock. So पत्थर की तरह అవతార్ మూవీ ఎలా షూట్ చేస్తారో కూడా ఒక క్లిప్లో మాకు చూపెట్టారు సెట్లో. ఎయిర్పోర్ట్ సెట్ కూడా ఉంది, దాని లోపల సేమ్ ఎలా అయితే ప్లేన్లో ఉంటుందో అలానే ఉంది. సో లోపల మ్యాక్సిమం సినిమాలన్నీ ఇలానే షూట్ చేస్తారంట. అండ్ ఇక బటర్ఫ్లై పార్క్ కానీ బర్డ్స్ పార్క్ కానీ చాలా బాగుంది. కిడ్స్కి అయితే ఈ ఏరియా చాలా బాగా నచ్చుతుంది, వాళ్ళు చాలా ఎంగేజ్ అయిపోతారు ఇవి చూస్తూ. ఇక్కడ ఉన్న ఇవన్నీ హిస్టరీ కూడా వాటి బోర్డు మీద రాసి ఉంటుంది. అండ్ కొన్ని అయితే 100 సంవత్సరాల కిందటి కూడా ఉన్నాయి. సో వాటి ఎగ్స్ కూడా వాళ్ళు స్టోర్ చేసి ఉంచారు ఇక్కడ. మిడిల్లో మనకి ఫుడ్ వాటర్ అవైలబిలిటీ అయితే ఉంటుంది, సో దానికైతే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ మేము లాస్ట్లో కొన్ని ఫన్నీగా పిక్స్ తీసుకుంటున్నాం. ఇది ఫైనల్ టచ్. మా ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ ఇది ఎక్కేసాం అండ్ వీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ ఫన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.